చెప్పడాన్ని నిషేధించినటువంటి పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి నిషేధిస్తే 2018 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అప్పటికే ఇక్కడ ట్రైమాక్స్ అనే కంపెనీతో అంటకాగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఇక్కడ ఏదైతే అటామిక్ ఎనర్జీ వాళ్ళు అనుమతి లేనటువంటి ఏవైతే ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయో వాటిల్ని వీళ్ళు ప్రభుత్వాలని దేశాన్ని కళ్ళు కప్పి వాళ్ళు బయట విదేశాలకు అమ్మారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో దానికి జగన్మోహన్ రెడ్డి దానికి అందులో ఒక పాతదాడుగా ఉన్నారనేది కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి మా ప్రాంతంలో. అటువంటి బీచ్ శాండ్స్లో వచ్చేటటువంటి దాన్ని కైంకర్యం చేయాలని మీరు చూసి ఉంటారు. నిన్న ఎన్నికలకు ముందు 3 నెలల ముందు జనవరి నెల నుంచి అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అసలు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ మైనింగ్ చేయడానికి కానీ బీచ్ శాండ్స్ మైనింగ్ పర్మిషన్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ పొల్యూషన్ క్లియరెన్స్లు కానీ అసలు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్లు కానీ లేకుండానే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తారని వాళ్ళ ద్వారా టెండర్లు అతి గోప్యంగా ఆ టెండర్లు కూడా పిలవడం, అతి గోప్యంగా కొంతమందికి దానిని అప్పచెప్పినట్టుగా రికార్డ్స్ సృష్టించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏదైతే నేను దీనిని జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతం వరకు ఉన్నటువంటి ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి ఈ బీచ్ శాండ్స్ మినరల్స్ ఉన్నాయో అందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఉన్నాయి, కొన్ని ఫ్లైట్లు తయారు చేయడానికి సంబంధించిన ఉన్నాయి, జిర్కాన్ కావచ్చు, జింకాయిడ్ కావచ్చు, అనేకం ఉన్నాయి, ఇల్యూమినేట్ కావచ్చు. వీటిల్ని అది తద్వారా ఈ దేశంలో కానీ ఈ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటటువంటి తలంపు ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి కదలికల పైన ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బీచ్ శాండ్స్ మీరు గత 3 నెలల క్రితం ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి మీరు ప్రేక్షకులకి అందరికీ తెలియచేయాలి. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం అసలు అప్పచెప్పకుండా, రాష్ట్రాలకు అప్పచెప్పకుండా, మైనింగ్ అనుమతులు లేకుండా, పొల్యూషన్ అనుమతులు లేకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఏపీఎండిసి ద్వారా టెండర్లు పిలుస్తాడు? ఇది ఒకటి. రెండవది బాక్సైట్. విశాఖపట్నంలో మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి క్వాలిటీ ఎక్కువగా ఉండేటటువంటి బాక్సైట్ ఖనిజాన్ని ఇప్పటికే మరి కొన్ని లక్షల లారీల ద్వారా దోచుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ బాక్సైట్ దోచుకోవాలి, అలానే ఇక్కడ ఉన్న గ్రాఫైట్ దోచుకోవాలి, ఇక్కడున్న మినరల్ బీజాన్ని దోచుకోవాలి, ఇక్కడున్న భూములు దోచుకోవాలి. ఈ కుట్రకే కొనసాగించడంలో భాగంగానే నేను 9వ తారీఖు నాడు మేము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, వైసీపీ ప్రభుత్వం వస్తుందని ఒక తప్పుడు కథనాల్ని ప్రజల్లోకి ఈ రకంగా తీసుకుని వెళ్ళడం. దీని అంతటికీ ముఖ్య ఉద్దేశం ఇందాక వారు చెప్పినట్టుగా సెటిల్మెంట్స్లో ఇంకా పెండింగ్ ఏవైనా ఉంటే నా ప్రభుత్వమే వస్తుంది, మేమే అధికారంలోకి వస్తున్నాం కాబట్టి మా సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా చేయండి, ఇంకా అడ్వాన్స్ ఇవ్వండి అనేటటువంటి